యువ నాయకులు యువ మిత్రులు అందరికీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరికీ సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముందుగా ఒక్కొక్కరి పేరు పిలుస్తుంటాం. వారు వస్తే మన ఎమ్మెల్సీ జీవారెడ్డి గారు వారి కప్పి వెల్కమ్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా పార్థివ్ వినయ్ ధనుంజయ్ గారు, ప్రణయ్ గారు, ప్రవీణ్ గారు, మిత్రుడు ప్రవీణ్ గారు, మరి ఇంకో మిత్రుడు వినయ్ గారు, శివ గారు, రమణ గారు, వెంకటాచారి గారు, శ్రీను, కార్తిక్ గారు స్వాగతం తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కంపల్సరీ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఇంటికి ఒక ఉద్యోగము మరియు నిరుద్యోగ భృతి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మరి మీరు అందరూ ఈ ఒక 3 నెలలు కష్టపడి మరి పార్టీ కోసం పనిచేస్తే డెఫినెట్గా మన పార్టీ విజయం వరిస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇంకా మీరు ఇప్పటి నుంచి ఒక 3 months మరి కాంగ్రెస్ పార్టీ కోసం జీవారెడ్డి గారి గెలుపు కోసం మీరు అందరూ కృషి చేస్తే రానున్న భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉండి మీరు ఎవరైతే కష్టపడుతున్నారో అందరినీ రేపు సార్ గెలిచిన వెంటనే వారికి మంచి స్థానం ఉంటుందని కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారం. సరే, తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుతున్న ఇప్పుడు ప్రస్తుత పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ప్రస్తుతం మా యువత కాంగ్రెస్ పార్టీ తరఫున జీవనన్న గారి తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం మా వంతుగా వెన్నట్టు ఉంటామని తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ అభివృద్ధి అనేది ఎంత చేసినా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. అది మనం పూర్తి స్థాయిలో సాధించినామని ఎప్పటికీ చెప్పలేము అభివృద్ధి అనేది. కాకపోతే ఎంతో కొంత మిగిలి ఉండడు వేరు. ఇప్పుడు మొత్తం మిగిలి ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ బైపాస్ కానీ ఏది చూసినా సారీ చేసిన పనులే ఉన్నాయి, కానీ కొత్త అయితే మనకి ఏం కనిపిస్తలేవు. కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకు కళ్యాణ లక్ష్మిలకే పరిమితమైంది ఎమ్మెల్యే. ఇక వీళ్ళు యువకులందరూ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే జీవన్రెడ్డి గారి నాయకత్వంలో అయితేనే ప్రజలు కోరుకున్న తెలంగాణ ఏర్పాటు అవుతుందని గ్రహించి ముందుకొచ్చినట్టు యువకులకు కృతజ్ఞతలు. రెండో వార్డు యువ మిత్రులందరికీ స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంటికొక ఉద్యోగం ఇస్తూ ఉన్నది. అందుకే ఈ యువత అంతా ఎప్పటి నుంచో మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసి నిరుద్యోగం నిర్మూలమవుతుందని, ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని చెప్పి ఎన్నో ఇప్పుడు కొత్త పథకాలు డిఎస్సి అంటుండు. ఇప్పటి వరకు ఎన్ని రోజులు డిఎస్సి 9 సంవత్సరాలుగా డిఎస్సి గుర్తు రాలేదు. ఈరోజు గుర్తుకొచ్చింది కనుక అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జీవన పట్ల ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాధారణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక భావనతోని జగిత్యాల పట్టణానికి చెందినటువంటి మున్సిపల్ 2వ వార్డు చెందిన యువ మిత్రులు, యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి విజయాన్ని కృషి చేయాలని చెప్పని ముందుకు రావటం ఏదైతుందో అభినందించదగ్గ విషయం. వారి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ
మరి ఎన్నికలు అనేది ఏదైతుందో సాధారణంగా అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, మనమనే కాదు, కేవలం రాజకీయ పార్టీ మాత్రమే ప్రజాహితంగా పనిచేస్తుంది, అభివృద్ధికి బాట వేస్తుందని చెప్పని పేర్కొనడం సహజమని చెప్పంటారు. ఇలా ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 3 పార్టీలు పోటీలు ఉంటూ ఉన్నాయి మనం భావిస్తున్నామే. టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటుగా ఇలా అభివృద్ధి కొరకు ఏదైతుందో వారితో సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఏర్పాటు చేయడంతో 2 సార్లు అధికారానికి వచ్చింది. 2014 కానీ 2018 కానీ 2 పర్యాయాలు ఏదైతుందో ఒక ఉద్యమ పార్టీగా గుర్తించి కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి రాష్ట్ర అభివృద్ధి అనేది ఏదైతుందో టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనతో అధికారాన్ని అప్పగించడం జరిగింది. మరి దశాబ్ద కాలంలో నిజంగానే మనం ఆశించిన అభివృద్ధి పొందగలిగామా అనేది ఒకసారి ఆలోచన చేయాలమ్మా అని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలతో పాటుగా నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించారు. అది ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశమే కానీ ప్రైవేట్ రంగంలో కానివ్వండి అక్క చెప్పండి. ఏదో రకంగా ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది, జీవితం స్థిరపడుతున్న ఒక భావనతోని మరి అన్నాడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఉద్యమాన్ని సమర్థించారు, రాష్ట్రాన్ని సాధించరు. మరి దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను మనం విద్య గురించి ఆలోచన చేస్తే క్రమేపీ ప్రభుత్వ పాఠశాలలో చేరిక తగ్గిపోతుంది. అందరికీ సమానమైన విద్యా అవకాశాలు చెప్పంటే ఉన్నోడికి లేనోడికి అందరికీ సమానమైనటువంటి విద్యా బోధన సదుపాయాలు కల్పించాలి. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అనేది కేవలం ప్రకటనకే పరిమితమైందని చెప్పండి. నిజంగానే ప్రభుత్వ పరంగా కనుక మెరుగైన విద్యా బోధన సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలలో చేరిక పెరుగుతుంది. కానీ ఏమైపోతుంది, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 10% ప్రభుత్వ పాఠశాలలో చేరిక తగ్గిపోతుంది. ఇవాళ విద్యార్థుల బోధనతో పాటుగా ఇవాళ బోధకులు, ఉపాధ్యాయులు అని చెప్పండి వాళ్ళు కూడా ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పని భావించారు. కానీ ఏమైపోయింది, ఇవాళ ఇవాళ కూడా ఏదైతుందో ఇంతవరకు క్రమబద్ధీకరణ అనేటువంటి ఒక నెపంతో పోస్టులను సరి చేస్తుంది తప్ప నియామక ప్రక్రియ చేపడతలేదని చెప్పండి. ఏ బిస్వాల్ కమిటీ నివేదిక దయచేసి ఇక్కడ ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పండి. ఇలా 22-23 ఏదైతుందో బిస్వాల్ కమిటీ నివేదిక పిఆర్సీ సందర్భంగా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు. 191,000 అని చెప్పండి. నువ్వు నీళ్ళు లేని తాగితే గొప్పతనం, నువ్వు ఎప్పుడు తాగినోళ్ళమేనైతే నీది ఏముంది దాంట్లో. ఆనాడు ఏదైతుందో నల్ల తప్పిపోయి ఎవరైనా కొత్తగా పెట్టుకో, ఇల్లు కొత్త కట్టుకుంటావా, ఇల్లు కొత్త కట్టుకుంటే నల్ల కొత్తగా పెట్టుకోవాలి కదా అని పైప్ లైన్ కావాలి, ఇదంతా కావాలి కదా. ఇప్పుడు నేను అట్టిగా పెడుతున్నాను చెప్పంటారు. నేను ఇవాళ కాదురా నాయన, నేను ఆనాడు 200 రూపాయలు నల్ల పైపుతో సహా తెచ్చిపెట్టినా అని చెప్పంటారు. ఆనాడు తెచ్చిపెట్టినా అని చెప్పంటారు 200 రూపాయలు. జగిత్యాలనేది నిరుపేద వర్గాలకు పాపం ఎంతోమంది పల్లెటూరులే కానీ పట్టణపుల్లే కానీ దినసరి కూలీలు ఏదైతుందో ఉపాధి పొందుతున్నాయి. ఇక్కడ తై బజార్లు ఉంటాయి, తల్లి పరస్తులు కట్టని పన్ను ఈ గరీబులకు పన్నింది. ఈ కథ నాకు ఇది అర్థం కాదు. నేను చెప్పిన నాకు రాష్ట్రంతో నాకు సంబంధం లేదు. జగిత్యాల మున్సిపాలిటీలో నేను ఉన్నంత వరకు ఏదైతుందో ఈ తై బజార్ రద్దు చేయాలి, ఈ తై బజార్ చిట్టి వలస ఉండకూడదు అని చెప్పని మొత్తం రద్దు చేసి మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటున్నాను. నేను ఇవాళ చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నా. కరుణాకర్ అడగని మీరు చెప్పంటుండేవారు అని ఉంటే నీ పక్కబడి ధర్మంలో వసూలు చేస్తున్నారు, కరీంనగర్ వసూలు చేస్తున్నారు, కోర్టులో వసూలు చేస్తున్నారు, మెట్పల్లి వసూలు చేస్తున్నారు. జగిత్యాల మాత్రం నీకు అంగడి పన్ను లేదు, తై బజార్ లేదు. కిలాగడగా నా సపోర్టరు, నా ఓటరు, పాపం నాకు గట్టి మద్దతుదారు. నా నోట్ల మన్ను కొడతావే, నువ్వు బడే ఖాను తెచ్చి పెడుతున్నావు. నువ్వు నీ ఒక్కరికి ఏదైతుందో వచ్చే 4 రూపాయలు పోతుండొచ్చు కాక, కానీ వాళ్ళు వేలాది మంది ఏదైతుందో దాంతో బతుకుతుంది కదా. 50 రూపాయలు అంటే నెలకు 1000 రూపాయలు, యాక 10,000 రూపాయలు తల్లి. నీ పండుగ కొట్టెక్కుద్దు, దసరా పండుగ కొట్టెక్కుద్ది.
తుర్కోలకు రంజాన్ పండుగ ఎక్కుద్ది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? నేను ఉదాహరణ చెప్తున్నా. నేను ఇప్పుడు ఎవరు అన్నది మామూలు మాట్లాడుతూ జీవన్ రెడ్డి అనేది. నువ్వు ఉదాహరణ చెప్తాను. జీవన్ రెడ్డి ఏం చేసిండు చెప్పు. నువ్వు చేయరని ఆయన మొత్తం రాష్ట్రాలు బంద్ పెట్టి తైబదార్. నేను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే మొత్తం రాష్ట్రాలు తైబదార్ బంద్ పెట్టిస్తాను చెప్పి పేర్కొంటున్నాను చెప్పండి. నువ్వు ఒక్క 50 రోడ్డు మీద ఆధారపడి ఉన్నావు బాబా. కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ ధర్మపురి రోడ్డు దాకా చెప్పంటున్నా. ట్రాఫిక్ పెరుగుతున్నది, కొంత మేరకు విస్తరించినాం, పూర్తిస్థాయి విస్తరణ జరగడం లేదు, జాప్యం అవుతున్నది. ఇక్కడ మొత్తం ఏదైతే బైపాస్ రోడ్ డాంబర్ రోడ్ వేయించి మనకి లింకులు ఏర్పాటు చేయించడం లేదబ్బా. ఈ బైపాస్ రోడ్ రావడంతో మన విద్యానగర్ ఈ ప్రాంతం అంతా ఎంత కలకచ్చిందే. డైరెక్ట్గా ఇట్లా పోయి బైపాస్ వెళ్తే అక్కడ వెళ్తావు నువ్వు, కరీంనగర్ రోడ్డు వెళ్తావు నువ్వు. సౌకర్యాలు అనేది ఆలోచన విధానం బట్టి ఉంటాయని చెప్పంటాను. ఇది నేను ఇప్పుడే మిత్రుడు అన్నట్టు అన్నీ ఏకకాలం లోపల జరగవు. కొన్ని అయితే కొన్ని కావు. నేను కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా మిగిలిపోయి ఉన్నాయి. నేను కాదని తెలియదు చెప్పంటాను. ఏదైనా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సరే దేవుని దయ ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పని భావిస్తున్నా ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పని. అది ఉన్నా తర్వాత దేవునికి ఎరకాది. ఉన్నంతకాలం అయితే సేవ చేయాలనే భావనతో ముందుకు పోతున్నా. మా మిత్రుడు మహేష్ నిజంగా వార్డ్ నెంబర్ 2 అంటే ఈ రోడ్డు తల్లి అది కాదు ఇది కాదు చెప్పంటు. నేను మిషన్ కాంపౌండ్ కాడికి వెళ్ళి మన లోపలికి వచ్చే రోడ్డు ఉంది కదా, 16 లక్షల రూపాయలు 14th ఫైనాన్స్ మంజూరు పెట్టినమే. మీరు తెలుసుకోండి, మీరు చెప్ప ఇప్పటి కాయిదా నాకు ఉన్నది. 14th ఫైనాన్స్ మంజూరు చేయించి టౌన్ ప్లాన్ తోని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోని ఆమోదం పొందినాం. సరే ఇంతగా నేను ఎమ్మెల్యే ఓడిపోయినా మా కౌన్సిల్ చేయిదారిపోయింది, టీఆర్ఎస్లో వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోడ్ వేయాలని చేస్తే ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ వాడు చేస్తే ఆమె కాంగ్రెస్ మున్సిపాలిటీ చేస్తే మేము ఎత్తామే చల్ రద్దు చేసి పారే. ఇది ఎక్కడ పాపం తల్లి? 16 లక్షల రూపాయలు మేము అందరూ 14th ఫైనాన్స్ దాన్ని మార్చి వేరే పనులు పెట్టుకుని చెప్పంటాం. ఇంతవరకు దిక్కు లేదు అని చెప్పంటుండే. 4 ఏళ్ళు గడిచిందో 4 ఏళ్ళకి వెళ్ళి ఏది ఎత్తుందో అదే గుంతలకు వెళ్ళి నడుతున్న పోతున్నాం. సైకిళ్ళు కానీ మోటార్ సైకిల్ కానీ ఆయన అదే మీరు వెరిఫై చేయండి అంటూ. నేను మిషన్ కాంపౌండ్గా ఎదురుకి వెళ్ళి ఏది ఇస్తుందో లోపలికి వచ్చే రాజరాజేశ్వర స్కూల్ దాకా వచ్చే రోడ్ ఏది ఇస్తున్నదో మేము అప్పుడు 16 లక్షల రూపాయలు 14th ఫైనాన్స్లో మంజూరు పెట్టించి డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ ఆమోదం పొందాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందాం. ఇంతవరకు దాన్ని రద్దు చేసే పాపం ఉంటుంది ఎక్కడన్నా. కౌన్సిలర్ అనే వాడేది ఇస్తుందో దానికి అదనంగా చేరను ఆయన. నీ దీని కూడా దగ్గర పడ్డాయి 4 జీవన రెడ్డి విగ్రహం నువ్వు కూడా విగుతావు. ఏముందా? ఉన్నప్పుడు చేస్తే పేరు పిద్దరుగా ఉంటుంది, నిజమా? కాలం అంతా వెళ్ళిపోయినాక 4 ఏళ్ళు వెళ్ళిపోయినాక నువ్వు 6 దినంలో చేస్తే ఈ 4 ఏళ్ళైతే ప్రజలు పడే కష్టం అయితే పడ్డదు కదా. ఏదైనా తల్లి చెప్పంటూ నేను రాబోయే కాలం ఏది ఇస్తుందో మనది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం చెప్పంటున్నావా. సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం చెప్పంటాను. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు తల్లి, సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలి. సామాజిక తెలంగాణ అంటే సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు తల్లి అని చెప్పంటాను. మా మైనార్టీ వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు మన తెలంగాణ కావాలంటే ఉన్నోడు తెలంగాణ కాదవ్వా. ఉన్నోడు ఎట్లా బతుకుతున్నాడు అట్లో ఇట్లా బతుకుతున్నాడు మా తెలుగుతోని. మధ్యస్థ కుటుంబాలు బతకాలని చెప్పంటాను. వాళ్ళ బతుకుదేరు కోసం ఏం చేయాలి గదే ఆలోచన చేయాలని చెప్పంటాను. దానికి అనుగుణంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పంటారు. వాళ్ళు నిజంగా కూడా నాకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించిండ్రు. ఇంతమంది ఒక 40-50 మంది యువకులు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరడము నాకు ఆత్మస్థైర్యాన్ని కల్పించిండ్రు. మీకు నేను అండగా ఉంటుంది. ఏదో మీరు చేరింది కదా ఇక నా పని అయిందని కాదు. ఇప్పుడు మీ బరువు తీసి నా నెత్తిన పెట్టిండ్రు, ఇప్పుడు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, రేపటికి అవి నా మీద పడతాయి. నేను చెప్పిన మాట ఏది పని కాకుండా కానీ తెల్లారి నన్ను పడతారు. అవన్నీ సమస్య నా దృష్టి పట్టుకొచ్చి పని అయితే చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది చెప్పండి. తప్పకుండా ఏదైతుందో నేను ఈ ప్రాంతానికి అంతా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంతో నాకు పరిచయం ఉన్నదవ్వా. నేను తప్పకుండా మీకు ఎప్పటికీ అండగా ఉంటా. నాకు మీరందరూ కాంగ్రెస్లో చేరి నాకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.